చూస్తే పుష్కరం పూర్తి కాలేదు. పుష్కరుడు ఇక్కడి నుంచి పోవడం లేదు. ఒక్క సంవత్సరం ఇక్కడ గోదావరి నదిలో ఉంటాడు. ఒక్క సంవత్సరం గోదావరి నదిలో ఉండి పుష్కరుడు ఈ నదిని బాగా ప్రక్షాళన చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది చరిత్ర. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి ఈరోజు తుది రోజు. కానీ మిగిలింది పుష్కరుడు ఇక్కడే ఉంటారు. ఎవరన్నా వచ్చి భక్తులు స్నానం చేయాలని చేయొచ్చు. ఇవి కంటిన్యూ అవుతాయి. అయితే రాబోయే రోజుల్లో మళ్ళా ఎండ్ పుష్కరాలు ఒక సంవత్సరం తర్వాత మళ్ళా పుష్కరాలకు ముగింపు జరుగుతుంది. అప్పుడు కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇది చరిత్ర. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆలోచించి ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటూ గోదావరికి మనం ఏ విధంగా రుణం తీర్చుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేపడతాం. అదే మరి గోదావరి హారతి శాశ్వతంగా ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాలు నేను సాయంత్రం మాట్లాడతాను. ఈ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం. అదే మరిగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ చూశారు, బ్రహ్మాండంగా స్పందించారు. అయితే ఈరోజు మీరందరూ ఆలోచించాల్సింది ఈ యొక్క ఇంటింట పుష్కర దీపారాధన. నేను ఎందుకు పెట్టానంటే ఈ దీపారాధన ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో కూడా గోదావరి తల్లికి మనం ప్రార్థనలు చేసి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇచ్చే ఆ తల్లి ఇచ్చినటువంటి వనరులు కానీ సిరి కానీ మనకు సంపదలు కానీ మనం చేసే కృతజ్ఞత చాలా తక్కువ. అయినా కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క ఊరు గోదావరి పండుగ ఉత్సవాలు రావాలి. ఆ విధంగా ఉంది. 25 పుష్కరుడు వెళ్ళిపోయే సమయంలో ఇక్కడ చివరి రోజు చాలా మంచిగా భక్తులందరికీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉండాలని చెప్పి సీఎం గారు ఆశయమండి. సో అందువల్ల దానికి మనం ఏం చేస్తే కాస్త చూడడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 12 రోజులు వాళ్ళు చూసుకున్న ఈ దీన్ని అలా ఎండింగ్ డే ఎంత మంచిగా చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం అండి. అందుకని వచ్చాను. అలాగే పోయినసారి వచ్చినప్పుడు కూడా నాకు స్నానం చేయడానికి కుదరలేదు.